నమస్తే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం ఆలస్యం కావడం, కుటుంబ కలహాలు ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు, సమాధానాలు ఇవ్వడానికి మనతో మాట్లాడడానికి రెహమాన్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ హాయ్ సార్. నమస్తే అమ్మా. సో ముందుగా మీరు ఏ శాస్త్రాలు చెప్తారు? నేనమ్మా వచ్చిన వాళ్ళకి పిల్లలకి పేర్లు పెడతాను అని మాత్రమే కాదమ్మా, ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఈ పిల్లవాడు పుట్టిన ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా కలిసి వస్తుందా, ఏంటి, ఎలా ఉంది, ఈ అబ్బాయికి ఎలా ఉంటుంది, ఈ అబ్బాయి ఏం చదువుకోవాలి, ఏం జాబ్ చేయాలి, ఈ అబ్బాయి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఆస్ట్రాలజీ చార్ట్ చెప్తాను. ప్లస్ పేరు పెడతాను. పేరు పెట్టేటప్పుడు అసలు ముందు అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పి తర్వాత దానికి తగ్గట్టుగా ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా నెగిటివ్ నెంబర్స్ లేకుండా పేరు పెడతాను. పేరు పెట్టి వదిలేనమ్మా, పేరుకి ఏమి ప్రిడిక్షన్ ఉందో వాళ్ళ ఫోన్లో చదివిస్తా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో కానీ రష్యాలో కానీ వేరే దేశాల్లో ఉంటే వాళ్ళ ఫోన్లో కూడా సేమ్ ప్రిడిక్షన్ వచ్చే విధంగా చదివిస్తా. అంటే నేను పెట్టే పేరు యొక్క ప్రిడిక్షన్ వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకోవాలి, వాళ్ళ అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది అనేది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నేను ఇచ్చే ప్రిడిక్షను యూనివర్సల్ ప్రిడిక్షన్ ఇస్తా. నా ఫోన్లో చదవనమ్మా, వాళ్ళకి కూడా చదివి వినిపిస్తా, వాళ్ళ చేతే చదివిస్తా. ఇలా ఒక అద్భుతమైనటువంటి పేరు పెడతాను. అంతేకాకుండా నేను చెయ్యి చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. మ్యారేజ్ డేట్, అసలు పెళ్ళి అయినాక చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. దానికి కారణం మ్యారేజ్ డేట్ బాగుండాలి. అసలు ఆ మ్యారేజ్ డేట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఉన్నదా లేదా, లేదంటే ఏదైనా నెగిటివ్ నెంబర్లో ఉందో చూసి ఆ మ్యారేజ్ డేట్ కూడా కరెక్ట్ చేస్తాను. ప్లస్ ఎవరికైనా ఇప్పుడు సపోజ్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 30 ఏళ్ళు వచ్చి 35 ఏళ్ళు వచ్చి కూడా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే వీళ్ళ మీద దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడ వాళ్ళ పేరెంట్స్కి ముందేస్తే ఇక్కడ ఇదంతా కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఏంటి, ఇలా అన్ని రకాలు చూస్తానమ్మా. దీనికి నేను మీకు చెప్పేటువంటిది ఏంటంటే ఈ మధ్యలో చక్కగా మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని డబ్బులు ఆన్లైన్లో కొట్టేయగానే మీకు పేరు వచ్చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఆన్లైన్ ఏందమ్మా, నేను కూడా అందుకని ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నా. గులాబ్ జామ్ తీయగా ఉండి దాన్ని పేపర్ మీద రాసి ఆన్లైన్లో పంపిద్దాం అనుకుంటున్నాను. డబ్బులు పంపిస్తే గులాబ్ జామ్ తీయగా ఉండిద్దంటే సరిపోదమ్మా, తింటే దాని యొక్క రుచి తెలుస్తుంది. ఎదురుగా కూర్చొని ఉంటే ఆ పేరెంట్స్ వచ్చి అలా ఎవరైతే క్లయింట్ వచ్చాడో ఆ ఎదురుగా కూర్చుంటే వాళ్ళకి జరిగినవన్నీ చెబుతుంటా టక్క 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 అని. అప్పుడు వాళ్ళకి అసలు ఈ సబ్జెక్ట్ మీద ఒక నమ్మకం ఏర్పడింది. అరే నాకు జరిగిన విషయాలు ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు అని. ఆ తర్వాత జరగబోయేది చెప్తా. జరిగింది చెప్పినవాడు జరగబోయేది ఎలా ఉంటుందో చెప్పగలడు. అంతేగాని రాగానే నీ పేరు రామునా ఒక ఏ పెట్టుకో, నీ పేరు సీతానా ఒక ఐ పెట్టుకో కాదు. ఇలా ఐ పెట్టేది ఏంది, ఏ పెట్టేది ఏంది. అసలు పేరు వచ్చినప్పుడు పేరు ఇంతకు ముందు పేరులో ఎందుకు మార్చాలి, ఏమైనా నెగిటివ్ ఉంటేనేగా. మరి ఆ నెగిటివ్ ఏందో చెప్పాలిగా. ఆ నెగిటివ్ ఏందో వాళ్ళ చేత చదివేయాలిగా. ఈ రోజున ఫోన్లో ప్రతి పని ఫోన్లోనే అవుతుందిగా. రిజర్వేషన్ దగ్గర నుంచి ఏ పని చేయాలన్నా ఫోనే కదా. మరి అన్ని ఫోన్లో అయినప్పుడు ఈ ప్రొడక్షన్ ఎందుకు రాదు? న్యూమరాలజీ ప్రొడక్షను, జాతక చక్రం కూడా ఫోన్లోనే వస్తుంది న్యూమరాలజీ ప్రొడక్షన్తో సహా. న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటే 1 నిమిషం పడుతుందమ్మా. డౌన్లోడ్ చేసినా మీ పేరు కొడితే మీ పేరు యొక్క లక్షణాలన్నీ వచ్చేస్తాయి. బాగుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, ఎందుకు మార్చుకోవాలి అసలు? న్యూమరాలజిస్ట్తో ఏం పని మనకి? బాగున్న పేరుని మార్చుకుంటారు ఎవరన్నా? బాగలేదు, బాగలేకపోతే అప్పుడు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా నా నేమ్ ఇలా ఉందంటే అంటే అప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తాం. ఒక అక్షరం కలిపో తీసేసి కరెక్ట్ చేసినప్పుడు ప్రిడిక్షన్ ఎలా ఉండాలి? బాగుండాలిగా. మరి ఎందుకు కరెక్ట్ చేసేది? బాగుంటుందనే కదా, అది చూడాలి. అలా కాకుండా జస్ట్ పేరులో ఏ పెట్టడం, బి పెట్టడం, దాని ప్రిడిక్షన్ ఏందో చెప్పకపోవటం, అసలు అది ఎలా ఉంటుంది, ఎందుకు మార్చాల్సి వచ్చింది, మారిస్తే ఏంటి రిజల్ట్స్, ఏమి చెప్పడంలా. నేను అలా చెప్పనమ్మా. నేను ఉన్న పేరు యొక్క ప్రొడక్షను మళ్ళీ కరెక్ట్ చేసిన తర్వాత వచ్చేటువంటి ప్రొడక్షను, చిన్నపిల్లల పేర్లు పెట్టిన ప్రొడక్షన్ అన్నీ కూడా మీ ఫోన్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కొట్టినా ఆ పేరు అదే ప్రొడక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రొడక్షన్ కాబట్టి అలా చేసి పెడతాను. అందుకని డైరెక్ట్గా కలవటానికి ప్రయత్నం చేయండి. లేదా మీరు ఏదైనా వేరే కంట్రీ వాళ్ళైనా వేరే స్టేట్ వాళ్ళైనా డైరెక్ట్గా కలవలేనప్పుడు ఒక్కసారి కనీసం
వీడియో కాల్లో అన్నా మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మగారంటే నీకు చాలా ఇష్టం అమ్మ. మీ అమ్మగారు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా కూర్చొని మాట్లాడుగా, అది సర్దుతా ఇది సర్దుతా మాట్లాడతావు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్తున్నా. నీకు కాదు, ఎవరికి ఉండదు. అలాంటప్పుడు కనీసం వీడియో కాల్లో అయితే అరే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి ఆన్సర్ చేయాలని ఒక మినిమం ఇది ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి అలా చేయాలి. అలా కాకుండా ఈ మధ్యలో అంటే వీళ్ళు డబ్బులు పంపించాలి, వెంటనే వాట్సాప్లో పేరు వచ్చేసిద్దండి, అంతే అయిపోయింది. ఇంకా ప్రొడక్షన్ ఏందో తెలియదు, ఏమైందో తెలియదు. ఇక తర్వాత న్యూమరాలజీకి వచ్చేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, న్యూమరాలజీ అనగానే ఫోన్ నెంబర్ కరెక్ట్ చేస్తున్నారు. తీసుకోండి. సో విజయలక్ష్మి గారు నిజామాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్కారం. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ పేరు విజయలక్ష్మి అమ్మా. మీ గురించేనా? లేదు, మా ఆయన గురించి సార్. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. మీ ఆయన పేరు చెప్పమ్మా. పేరు శివకుమార్. శివకుమార్. ఏమని పిలుస్తారు? శివ అంటారా, శివకుమార్ అంటారా? శివ అంటారు. శివ అంటారా? మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు. లేదమ్మా. ఓకే అమ్మా. శివ. ఎవరైనా దేవుడి పేర్లు ఏకవచనంతో పిలిపించుకునే వాళ్ళు పెద్దగా డెవలప్ అవటం లేదు. శివ, సాయి, దుర్గా, భవానీ, దుర్గమ్మ ఆమె పేరు, భవానీ మాత ఆమె పేరు. మీకేందో పెద్ద దొరికిన మన చుట్టాల్లాగా, మన అత్త కూతురు మామ కూతురు లాగా దుర్గా, భవానీ, సీత ఏంది పేర్లు? వాళ్ళు భగవంతుడిని భగవంతుడిలాగా ఏకవచనంతో పిలవకూడదు. శివ అనే పేరు వాళ్ళని మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి, పెద్దగా క్లిక్ అవ్వట్లేదు. ఏదో జరిగిపోతుందండి, ఎవరికైనా జరిగిపోతుందండి, అన్ని జీవరాశులకు జరిగిపోయింది. ఏదో జరిగిపోవటం కాదు. ఒక మంచి లైఫ్ అనుభవించాలంటే, ఒక సెలబ్రిటీ లాగో లేదా ఒక మంచి లైఫ్ అనుభవించాలంటే పేరు బాగుండాలి. అదే శివకుమార్ అంటే 2 పేర్లు అవుతాయి. శివకుమార్ అనేటువంటి పేరు చాలా బాగుంటుందమ్మా. ఇప్పుడు శివకుమార్ అని చెప్పి మీకు డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. శివ అనే పేరు మీద ఎవరు లేరండి. ఇలా శివ, సాయి ఇలా ఏకవచనంతో పేర్లు పిలవద్దు. ఏకవచనంతో పిలవకుండా ఏదైతే పేరు ఉన్నదో ఆ పేరుతో పూర్తిగా పిలవండమ్మా, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏకవచనంతో పిలవద్దు అని అంటారు, కానీ మామూలుగా పెట్టిన పేరు కాకుండా అందరూ కూడా చిన్ని, బుజ్జు, బంగారం అలాంటివి కూడా పిలుచుకుంటారు కదా, అవి కరెక్టేనా? మంచి క్వశ్చన్ అడిగావు అమ్మ, అద్భుతమైన క్వశ్చన్ అడిగావు. ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో ఇది ఒక మంచి క్వశ్చన్. పుట్టినప్పుడు 10 మందిని పిలిచి తీసుకోమ్మ. సో స్వరూపాచారి భువనగిరి నుంచి రెడీగా ఉన్నారు కాలర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 4 సార్ 2023. సెప్టెంబర్ 4, 2023. మీ ఎవరిది పేరేం పెట్టారు? మీ బాబా? బాబు సార్ చైతన్య. ఆహా, మాగా మంచి పని చేశారు. నాగ చైతన్యకు కూడా మీరేనా పేరు పెట్టింది? సమంత గారిలో తా, నాగ చైతన్యలో తా, తరుణ్లో తా, ఆర్తి అగర్వాల్లో తా, మాయావతిలో తా, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ముంతాజ్, ఫాతిమా, తస్లీమా, పునీత్ రాజ్ కుమార్, రిషబ్ పంత్. తా 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 ఎక్కడి నుంచి తెస్తున్నారో కానీ తా. ఒకే కారులో నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోల. నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రపంచం మొత్తం తెలుసు. ఇలా తాగుడిందంలో పేర్లు ఒడ్డకూడదండి. తాగుడిందం పేర్లు 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో ఒక చోట మాకు ఆంధ్రాలో గౌతమ్ రెడ్డి మినిస్టర్ చూసారుగా అందరూ. ఇలా గౌతమ్ బుద్ధుడు ఇలా తాగుడిందం లేకుండా చేసుకోండి సార్, బాగుంటుంది. చిన్నపిల్లోడు కాబట్టి ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే మంచి పేరు సెట్ చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సురేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి. సురేష్ బాబు గారు నమస్తే అండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సురేష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 10వ తారీఖు సార్ 7వ నెల జూలై 1996. 10వ తారీఖు 7వ నెల 1996. మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు? సురేష్ అని పిలుస్తారా? అవును సార్. సురేష్, SURESH. సురేష్లో మీకు కలజోడు వచ్చిందా అండి? సురేష్. ఇక్కడ సురేష్ SURESH సురేష్లో వచ్చేటప్పటికి 13వ నెంబర్ అని ఒక ఇబ్బందికరమైన నెంబర్ ఉందండి. ఎవరి పేరులో కూడా 12, 13, 16, 18, 28, 29, 36 రాకూడదండి. నా మాట మీరు నమ్మకూడదండి. జస్ట్ ఒక్క నిమిషంలో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ అయింది మీ ఫోన్లో. అక్కడ సురేష్ అని కొడితే
13వ నెంబర్ వస్తుంది. 13వ నెంబర్ అన్ని నోటు దాకా వచ్చి మిస్ అవుతాయంట. మంచి బాగా ఎగ్జామ్ బాగా చదివి ప్రిపేర్ అయ్యి వెళ్ళి అక్కడ ఎగ్జామ్లోకి వెళ్ళగానే ఏదో ఆ ఎగ్జామ్ టైంలో జ్వరం రావటం, జాబ్ వచ్చినాక ఇప్పుడు చాలామంది చూడండి 1 మార్కులో మిస్ అయిపోయింది, 1/2 మార్కులో జాబులు మిస్ అయినాయి అంటుంటారు. అవన్నీ 13వ తారీఖు. కొంతమందికి జాబ్ వచ్చిద్దమ్మా, ఫలానా రోజు ఫలానా 1వ తారీఖు వచ్చి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వడానికి వెళ్ళంగానే ఎవరో కోర్టులో వేశారని చెప్పి ఆ జాబ్ ఆగిపోతుంటాయి. ఇవన్నీ 13వ నంబర్. 3 13 9 18 అని ఈ సురేష్ అనేటువంటి పేర్లు పెద్దగా హిట్ అవ్వటం లేదండి. ఆ ఇష్ అనేటువంటి సౌండ్ రావడం కూడా మగపిల్లలకి చివరిలో ఇష్, సురేష్, రాజేష్, రాకేష్, సతీష్ వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అదే ఆడవాళ్ళ పేర్లో కనుక మ్యాన్ వస్తే మంగ మ్యాన్, మంజుల మ్యాన్, సమంత మ్యాన్, ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి, బాబు గారు నారాయణరావుపేట నుంచి. బాబు గారు మాట్లాడండి రెహమాన్ గారితో. బాబు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ అయితే నాకు కొడుకు పుట్టాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 7వ నెల 2023 నాడు పుట్టాడు సార్. 6వ తారీఖు 6వ తారీఖు ఎన్నో నెల? 7వ నెల. 7వ నెల 6వ తారీఖు. ఏం పేరు పెట్టారు? పేరు పెట్టలేదు సార్. పేరు పెట్టకపోతే అదిగోండి 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్ని, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ వాట్సాప్ చేయండి. మీ మ్యారేజ్ డేట్ కూడా కావాలండి, ప్లస్ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే పంపించండి. వాటితో చూసుకొని దాంతో లింక్ చేస్తూ, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్తో మీ పేరుతో లింక్ చేస్తూ అబ్బాయికి పేరు పెడితే ఆ ఇంట్లో మంచి కాంబినేషన్ ఉంటుంది. అదే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి ఈ అబ్బాయి పేరు వేరే ఉంటే ఆ ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. అందుకని 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి, మీ మ్యారేజ్ డేట్తో సహా చేసి పెడతాను. థ్యాంక్ యూ. సో ఇంకో కాలర్ ఉన్నారండి, సాయి ప్రణీత్ శంషాబాద్ నుంచి. సాయి ప్రణీత్ గారు మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 08 December 8 December 8 2001. 2001. మీదేనా? బాగుందండి. పేరేంటి? వెంకట సూర్య సాయి ప్రణీత్ అండి. అందరు ప్రణీత్ అని పిలుస్తారా? బాలు అని పిలుస్తామండి. బాలు అని పిలుస్తాం. బాలు, BALU బాలు. అవునండి. బాలులో 4 అక్షరాలు ఉన్నాయండి. 4 అక్షరాల పేర్లు పెద్దగా క్లిక్ అవ్వటం లేదు. ఈ బాలులో అది కాక 12వ నెంబర్ ఉన్నది. 12వ నెంబర్ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసిద్ది. ఈ నెంబర్ అంత మంచిది కాదండి. బాలు అనేటువంటి నంబరు. ప్రణీత్ కూడా అంత బాగాలేదు. ప్రణీత్లో కూడా తాగుడింత ఉన్నది. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో ఉంటానండి. మైత్రివనంలో మా ఆఫీసు. ఒక్కసారి కుదిరితే పర్సనల్గా వచ్చి కలవండి సార్. కలిస్తే మొత్తం అబ్బాయి ఎలా సైన్ చేయాలి, అబ్బాయి జాతకం ఎలా ఉంది, అబ్బాయి ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతాడు ఏంటి అనేటువంటి అన్ని విషయాల గురించి కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి కుదిరితే వచ్చి కలవండి. థ్యాంక్ యూ సార్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ముద్దు పేర్ల గురించి చెప్తాను. ముద్దు పేర్లు మంచిగా పేర్లు పెట్టి 10 మందిని పిలిచి భోజనం పెట్టి మా అబ్బాయి పేరు ఇది, మా అమ్మాయి పేరు ఇది అని పెట్టుకుంటారు. కాస్త వాళ్ళు భోజనం చేసి బయటికి వెళ్ళంగానే ఇక ముద్దు పేర్లతో బుజ్జి, కన్న, చిట్టి, చిన్ని అని పిలుస్తారు. నాకు తెలిసి ఒక అమ్మాయిని హనీ అని పిలుస్తారమ్మా. పాపం అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఏంటమ్మా? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఎగ్జామ్స్ టైంలో త్వరగా వెళ్ళి త్వరగా వచ్చింది అని బస్సులో వెళ్ళి వస్తే లేట్ అవుతుంది చదువుకోవడానికి అని ఒక ఆటో పెట్టారు. మంచి పనేగా, ఆటో పెట్టారు. ఆటోలో వెళ్ళింది, వస్తుంది, అలా వస్తుంది అని చెప్పి ఆటో పెట్టారు. ఆ అమ్మాయి ఆ ఆటో ఆయనతో లేచిపోయింది. నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ పేరెంట్స్. నేను ఎమ్మడే అడిగి, అమ్మ మీ అమ్మాయికి ఏమైనా ముద్దు పేరు ఉందా అని. మా అమ్మాయిని హనీ అని పిలుస్తారని. ఆ హనీ అంటే ఆటో నాకేసాడమ్మా. హనీ కదా, నువ్వు ఊరుకుంటావా? ఇక్కడ హనీ బాటిల్ పెడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవుగా, నాకేసాడు. అయిపోయింది. ఈ హనీ పండు, అరే ఆయన అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమైనటువంటి జన్మరా నాయన అంటుంటే, కాదండి మా అమ్మాయి కాయండి, మా అమ్మాయి పండు అండి, మా అమ్మాయి చిన్నికి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? తీసుకోమ్మ. ప్రసాద్ గారు విజయవాడ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి. రెహమాన్ ప్రసాద్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 4 27/4/2007. 2007. ఎవరు? మీ బాబుదా మీదా? పాపదండి. మీ పాప పేరేం పెట్టారు? మోహన సంధ్య.
మోహన సంధ్య అయితే ఏమని పిలుస్తారు? మోహన అంటారా, సంధ్య అంటారా? రెండు మోహన్ సంధ్య అని పిలుస్తామండి. మోహన సంధ్య అని పూర్తిగా పిలుస్తారు. ఓకే, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా అద్భుతంగా ఉందండి, 27వ తారీఖు. ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. ఈ నంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ చేసే నంబర్ అండి. ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా కానీ 27వ తారీఖు పుట్టిన వాళ్ళు మంచి స్థాయికి వస్తారు. చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్, చాలా చక్కగా బాగా ఉంది. మీ అమ్మాయి డెస్టినీ పేరు కూడా మోహన సంధ్య అని అంటూ పిలిస్తే మాత్రం 51వ నంబరు హఠాత్తుగా సంపన్నులు చేస్తుంది. జీవశక్తి అమితంగా ఉంటుంది. కుచేలుని సైతం కుబేరుని చేస్తుంది. పెద్ద పదవరిస్తుంది. ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఎక్సలెంట్గా ఉంది మోహన సంధ్య అని పిలిస్తే. మీరు మళ్ళీ మోహన అని కానీ సంధ్య అని కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇలా కట్ చేస్తే దాని గురించి చెప్పాల్సి వస్తుందండి. మోహన సంధ్య అని పిలుచుకుంటే మాత్రం మీ అమ్మాయి పేరు చాలా చక్కగా బాగా ఉంది. అదీ కాక ఎం పక్కన 2వ లెటర్ ఓ ఉందమ్మా ఈ అమ్మాయికి. మోడీ గారికి ఏముందమ్మా? ఓ. సోనియా గాంధీ, లోకేష్, మోహన్ బాబు, జోషి, కోహ్లీ, రోహిత్ శర్మ, హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్, వడాఫోన్, నోకియా ఫోన్. సెకండ్ లెటర్ ఓ వచ్చిన వాళ్ళందరూ ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు. వాళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా నేను చెప్పానని నమ్మకూడదు. సెకండ్ లెటర్ ఓ ఉన్న వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న కుటుంబంలో పుట్టి హయ్యెస్ట్ పీక్ వస్తారు. ఇది పేరు పెట్టడం అంటే ఇలా పెట్టాలి. కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ కూడా చూడాలి. ఎలా పడితే అలా పేరు పెట్టకూడదు. ఫస్ట్ లెటర్ ఏమున్నది, సెకండ్ లెటర్ ఏమున్నది, ఇది చూసుకొని పెట్టాలి. ఓకే, గుంటూరు నుంచి షాజహాన్ గారు లైన్లో ఉన్నారు. షాజహాన్ గారు మాట్లాడండి రెహమాన్ గారితో. హలో హలో, షాజహాన్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/10/2017. 2017. ఏం పేరు పెట్టారు? ముస్కాన్, MUSKAAN. MUSKAAN, ముస్కాన్. ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఒక అబ్బాయికి 24. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు. ప్రజల ఆదరణ ఉంటుంది. అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు. వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు. ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఈ అబ్బాయికి ముస్కాన్ అని చెప్పి 17వ నంబర్ శనికి సంబంధించిన నంబర్లో పేరు పెట్టారు. 22వ నంబర్లో పేరు పెట్టారు. ఈ నంబర్ అస్సలు బాగాలేదండి. మీది గుంటూరు అంటున్నారు కాబట్టి నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటాను. ఒక్కసారి కుదిరితే ఆ అబ్బాయి పేరు కరెక్ట్ చేయించుకోండి. అంటే ముస్కానే ఉంటుంది పేరు, కాకపోతే ఒక అక్షరం కలిపి కానీ తీసి కానీ 24వ నంబర్తో మ్యాచ్ చేస్తాను. 24వ నంబర్తో మ్యాచ్ అయితే మీ పిల్లల యొక్క లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ నంబర్ ముస్కాన్, MUSKAAN ముస్కాన్ అయితే అసలు బాగాలేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఒకసారి అది కరెక్ట్ చేయించుకోండి. మీ బాబుకి మంచి లైఫ్ వస్తుంది, అన్నీ కూడా బాగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకో కాల్ రెడీగా ఉన్నారండి. ఆదిలాబాద్ నుంచి వైభవ్ గారు. వైభవ్ గారు నమస్తే అండి, రెహమాన్ గారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 24/10/1998 సార్. నిన్నేనా వైభవ్ అని పిలుస్తారా? 24వ తారీఖు ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. నీ డెస్టినీ కూడా 34. నీకు కూడా జరగబోయే అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి అంట. నేను అప్పుడు అలా అనుకున్నాను కదా, అలానే జరిగింది కదా అనుకుంటూ ఉంటారంట. వైభవ్, VIBHAV వైభవ్, అంతేనా? అంతే సార్, VIBHAV. వైభవ్లో 29వ నంబర్ ఉంది. 29వ నంబర్ ఉంటే వీళ్ళకి 29 ఏళ్ల తర్వాత పెళ్ళి అవుతుంది. లేకుండా 24 ఏళ్ళకో 25 ఏళ్ళకో చేసుకుంటే డబుల్ ధమాకా ఆఫర్. 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు 29వ తారీఖు. నేను చెప్పానని ఎవరు నమ్మొద్దు. మీ ఫోన్లో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొడితే నాగార్జున గారు అందరూ వస్తారు. వీళ్ళందరికీ ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అయినాయి ఏంటి అన్నీ తెలిసిపోయింది మీకు. ఇలా 29వ నంబర్లో పేరు పెట్టుకున్న, 29వ తారీఖు పుట్టిన, 29 డెస్టినీ అంటే డేట్, మంత్, ఇయర్ కలిపితే మొత్తం 29 వచ్చిన వాళ్ళకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ వివాహం జరగాలి. ఈ లోపు కనుక వివాహం చేసుకుంటే అబ్బో నెంబర్ ఆఫ్ మ్యారేజెస్. నరేష్ గారి పేరు కూడా 29, మీరు లెక్కేసుకోవచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్గా చూడాలి. నేను చెప్పానని నమ్మకూడదమ్మా. తీసుకోండి. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కళ్యాణ్ గారు. డేట్ ఆఫ్ బర్త్ మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 17/7/2021. ఏం పేరు పెట్టమ్మా? మొహమ్మద్ ఫర్హాన్ అండి. మొహమ్మద్ ఫర్హాన్. ఫర్హాన్ అని పిలుస్తారా? ఫర్హాన్ అని పిలుస్తాం. 17వ తారీఖు 7వ నెల 2021లో పుట్టాడు. మీ బాబా పాప? బాబు. 17వ తారీఖు మోడీ గారు 17 పుట్టారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17 పుట్టారు. రోజా గారు 17 పుట్టారు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 17 పుడతారమ్మా. మీరు ఎంత చిన్న కుటుంబం అయినా కానీ
మీ అబ్బాయి హయ్యెస్ట్ పీక్ వెళ్ళిపోతాడు. 17 అంటే సామాన్యమైన నంబర్ కాదు, ఏం గొప్ప గొప్ప అడ్వెంచర్స్ చేస్తాడు. కాదే ఈ అబ్బాయికి ఫర్హాన్ అనేటువంటి పేరులో 30వ నంబరు, 22వ నంబరు, ఇవన్నీ కూడా 30 పక్కన మూడు పక్కన 0 వస్తే జీవితం గెలిపోవడంలో ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. అదృష్టం 6 నెలలు, దురదృష్టం 6 నెలలు కంటిన్యూ అవుతూ ఉంటుందమ్మా. ఆ పేరు అంత బాగలేదు. డేట్ ఆఫ్ బర్త్ నభూతన భవిష్యత్ అన్నట్టు ఉన్నదమ్మా. ఒక్కసారి మీరు ఆ 4000 నంబర్కి మీ అబ్బాయి డీటెయిల్స్ అన్నీ, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు అన్నీ కూడా పంపండి అమ్మా. మీ పెళ్లి డేట్తో సహా పంపండి. ఆ ఫర్హాన్ అనేటువంటి పేరుని కరెక్ట్ చేసి పంపిస్తాను. ఫర్హాన్ కరెక్ట్ చేసినాక అబ్బాయి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనే ప్రొడక్షన్ కూడా పంపిస్తానమ్మా. ఒక్కసారి అలా పంపించండి, ఇంక అన్నీ కూడా బాగుంటాయి మీకు. థ్యాంక్ యూ. ఓకే, నాయక్ గారు ఒంగోలు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నాయక్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మొన్న రీసెంట్గా మా అబ్బాయి సార్ నాకు కలిసి వచ్చిందా చూసి చెప్పండి. అర్థం కావట్లా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఆ అబ్బాయి పుడితే అదే కొత్త పిల్లలకి ఇలా వీళ్ళు నాకు టీవీ వాళ్ళు 1 నిమిషం టైం ఇస్తారు ఒక కాల్కి. నేను కొత్త పేరు 1 నిమిషంలో పెట్టలేను. అందుకని ఆ 4000 నంబర్కి మీరు ఒక్కసారి మీ బాబు డీటెయిల్స్ అన్నీ పంపండి, పేరెంట్స్ డీటెయిల్స్ కూడా పంపించండి. మంచి పేరు పెట్టి పంపిస్తాను మీకు. సరే మా అమ్మాయి పేరు చెప్పండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/3/2014 ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ మీ అమ్మాయిది. 24 అంటే ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు. ఏం పేరు? ధనలక్ష్మి సార్. ధనలక్ష్మి అని పిలుస్తారా? ధనలక్ష్మి వాళ్ళందరూ మగవాళ్ళలా కష్టపడి వస్తుంది. మిషన్ ధనలక్ష్మి వాళ్ళందరూ ఏం చేస్తుంటా, నేను మిషన్ కొడుతుంటానండి, నేను వచ్చేసా అన్నీ. నా ఆడపిల్లలకి 3 అక్షరాల్లో పేరు పెట్టాలి. ఆడపిల్లలకి 3, 5, 7, 9 అక్షరాలతో పేరు పెట్టిన ఆడపిల్లల యొక్క లైఫ్ చాలా బాగుంది. అంటే 2 అక్షరాలు 4 అక్షరాలు వాళ్ళకి బాగలేదు అంటున్నా. కష్టాలు ఎక్కువ, కష్టపడాలి. అది కాక ధనలక్ష్మి పేరు దేంతో బిగిన్ అయిందమ్మా? డి. ద్రౌపది, దావుద్ ఇబ్రహీం, ధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అంత కాంట్రవర్షియల్ పీపుల్ డీతో పేర్లు బిగిన్ అయితే. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పాను నమ్మొద్దు. పర్టికులర్గా ఆడపిల్లలకి డి మీద పేర్లు ఉంటే కాంట్రవర్షియల్ అనమాట. ద్రౌపది గారు కాంట్రవర్షియలేనా? దుర్యోధనుడు కాంట్రవర్షియలేనా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రౌపది, ఇవన్నీ కాంట్రవర్షియల్ నేమ్స్ అయినప్పటికీ ధనలక్ష్మిలో 4 అక్షరాలు ఉన్నాయండి. అవి అంత మంచిది కాదు. ఒకసారి మీ ఇద్దరు పిల్లల యొక్క డీటెయిల్స్ ఆ 4000 నంబర్కి పంపించండి. అన్నీ చేసి పంపిస్తాను. చక్కగా మంచి రిజల్ట్స్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్. ఇందాక మామూలుగా నెంబర్స్ అన్ని చెప్తున్నారు కదా, 17, 24 అని. సో అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమా? లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్ ప్రకారం పేరు పెట్టుకోవాలి. ఆ నంబరు సపోజ్ 1వ తారీఖు పుట్టారు, మంచి గవర్నమెంట్ జాబు, మంచి స్థాయికి నంబర్ 1 అవుతాడు. నంబర్ 1 అవుతాడని చెప్పి తీసుకొచ్చి ఆయనకి గనక 8వ నంబర్లో పేరు పెడితే ఆ క్వాలిటీస్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. 6వ నంబర్లో పేరు పెడితే క్వాలిటీస్ అన్నీ ఫెయిల్ అవుతాయి. తీసుకోండి. ఓకే, అనిత గారు సంగారెడ్డి నుంచి. అనిత గారు మాట్లాడండి. అమ్మ అనిత గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2వ తారీఖు 3వ నెల 3వ నెల 2వ తారీఖు 2002. నువ్వేనమ్మా? ప్రమోద్ చౌదరి అని. ప్రమోద్ చౌదరి, PRAMOD ప్రమోద్. ప్రమోద్లో 31వ నంబర్ ఉందమ్మా. ప్రమోద్లో 31వ నంబర్ ఉంది. సినిమా యాక్టర్ కృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ అడగండి. 31. ఈ 31 ఉన్నటువంటి వాళ్ళందరికీ 60 to 70% ఆఫ్ ద పీపుల్ 31వ తారీఖు పుట్టిన డేటు, మంత్, ఇయర్ అన్ని కలిపితే 31 వచ్చిన, పేర్లో 31 వచ్చిన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. ప్రమోద్లో 31వ నెంబర్ ఉంది. నా మాట ఎవరు నమ్మొద్దు, అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. కృష్ణ గారి డేట్ ఆఫ్ బర్త్ కొడితే 31. అప్కమింగ్ హీరో 31, 2 మ్యారేజెస్. రామారావు గారి పేరు కొడితే 31. ఆ 70 years టైంలో ఆయనకి ఏదో ఇలా 31 ఎవరికి వచ్చినా, 31వ తారీఖు పుట్టినా, 31 డెస్టినీ వచ్చినా, పేర్లో 31 వచ్చినా కానీ మ్యారిటల్ లైఫ్లు డిస్టర్బ్ అవుతున్నాయి. వాళ్ళంట ఎవరి మాట వినరంట. కోపం వచ్చిందంటే టీవీ అన్న పగలాలా, లేదా రిమోట్ అన్న పగలాలంట. ఇలా ఉంటుంది వాళ్ళు. ది ఎగ్జాగరేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్, చిన్న విషయాలకి. అరే నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోరా అంటే టీవీ పగలాలా, లేదా రిమోట్ పగల. ఇలా
చిన్న చిన్న వాటికి ఎగ్జాగ్రేట్ అయిపోయేటువంటి నంబర్. ఇలాంటి ఎగ్జాగ్రేటెడ్ నంబర్స్ పేరులో పెట్టుకోకూడదు. ఎప్పుడు పాజిటివ్ నంబర్లు పెడితే పిల్లలు పాజిటివ్గా ఉంటారు. అంతేగాని మన పిల్లాడే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెడితే, అది కాక దయచేసి అందరికీ చెప్తున్నానమ్మా, చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, నక్షత్రం ప్రకారం పి మీద పేరు రావాల్సి ఉన్నా కానీ పి మీద పేర్లు తగ్గించండి. పి లేట్ సెటిల్మెంట్, 50 ఏళ్ళ తర్వాత సెటిల్ అవుతాడు, ఆ లోపు జన్మంతా అయిపోయింది. పి మీద పేర్లు పెట్టొద్దు, చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి, లైఫ్లు బాగా ఉంటాయి. ఇక్కడ మన పేరులో, మన డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతే నంబర్ ఉందో, మన పేరులో ఏదైతే నంబర్ ఉందో ఆ నంబరే మన జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. దానికి మీరు నన్నే కలవక్కర్లా, ఎవరిని కలవక్కర్లేదు. మీ ఫోన్లో ఇది డౌన్లోడ్ చేసుకొని, న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటే మీ పిల్లల పేర్లు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చెప్తుంది. నెగిటివ్గా ఉంటే మాత్రమే న్యూమరాలజిస్ట్ని కలవండి. కానీ మీరు కలిసే న్యూమరాలజిస్ట్ ఎలా ఉండాలంటే ఒక తండ్రి స్థానంలో ఉండాలి. ఒక తండ్రి స్థానంలో వచ్చినవాడు నా బిడ్డ లాంటి వాడని చక్కగా మంచి పేరు సెట్ చేసి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దాన్ని చెప్పేటట్టు ఉండాలి. థ్యాంక్ యూ. సో చాలా మంది సమస్యలకి పరిష్కారం అయితే దొరికింది ఆల్మోస్ట్. సో ఇది ఇవాల్టి విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం.